తాడేపల్లిలో మీడియాతో వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. రైతులు చేయబట్టుకుని నడిపించడం. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఉచిత పంటల బీమాని తీసేసినాడు. ఇంతకుముందు ఈ క్రాప్ చేస్తే ఈ క్రాప్ ద్వారా ఆటోమేటిక్లీ ఆ గ్రామంలో ఈ క్రాప్ ఆర్బీకే పరిధి వెంటనే ఆ ఈ క్రాప్ ద్వారా ఉచిత పంటల బీమా జరిగిపోయేది. రైతులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ చేసేది ఆటోమేటిక్గా. ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ రైతుల ఖాతాల్లోకి పడిపోయేది. అదే గ్రామం, అదే ఆర్బీకే పరిధి, అదే ఈ క్రాప్ డేటాతో ట్రాన్స్పరెంట్గా లిస్టులు పెట్టేవాళ్ళు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసిన మ్యాన్ మేడ్ సంక్షోభం వల్ల రైతులకు గిట్టుబాటు ధరలు రావడంలా, ఏ రైతుకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. దళారీ వ్యవస్థ మళ్ళీ పిక్చర్లోకి వచ్చింది. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయినాయి, ఈ క్రాప్ లేకుండా పోయింది. దీని సారాంశం రైతులకు చంద్రబాబు నాయుడు చేసిన మోసం. అన్నదాత సుఖీభావ కింద 40,000 ఇవ్వాల్సింది 10,000 ఇచ్చి 30,000 ఎగరగొట్టాడు. వీటి అన్నింటి సారాంశం ఏకంగా 2025లో ఏకంగా చంద్రబాబు లెక్కల ప్రకారమే 393 మంది రైతులు, 2,472 మంది రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారని సెక్రటరీస్ టు డిపార్ట్మెంట్ మీటింగ్లో ఈ వివరాలను ప్రభుత్వమే విడుదల చేసింది. సెక్రటరీస్ టు డిపార్ట్మెంట్ మీటింగ్లో ఈ వివరాలను ప్రభుత్వమే విడుదల చేసింది. చంద్రబాబు నాయుడు గారి లెక్కల ప్రకారమే 393 మంది రైతులు, 2,472 మంది రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవి కాక రికార్డు కాని మరణాలు ఇంకెన్నో. నంబర్లు తగ్గించడానికి ఉద్దేశపూర్వకంగా వీళ్ళు ఏకంగా ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయడం లేదు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల పట్ల చంద్రబాబు ప్రభుత్వం మానవత్వం అన్నది ఏ స్థాయిలో ఉంది అని చెప్పడానికి నిదర్శనం. మా హయాంలో గతంలో 2 లక్షల రూపాయలు ఉన్నదాన్ని 7 లక్షల రూపాయలకు పెంచి రైతుగన ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఎక్కడైనా కనిపిస్తే మరుసటి రోజే కలెక్టర్ వెళ్ళేవాడు, జాయింట్ కలెక్టర్ కానీ వెళ్ళేవాడు, లోకల్ ఎమ్మెల్యే వెంటనే వెళ్ళేవాడు. 48 గంటల్లో రైతు చేతిలో 7 లక్షల రూపాయలు చెక్కు పెట్టేవాళ్ళు. ఏకంగా 1320 మంది రైతు కుటుంబాలను ఆదుకున్నాం. 1320 కుటుంబాలను ఆదుకోవడమే కాదు, చంద్రబాబు నాయుడు హయాంలో ఆత్మహత్య చేసుకున్న 474 కుటుంబాలకు కూడా 5 లక్షల రూపాయల పరిహారం మేము వాళ్ళకు ఇచ్చినాం. ఈ బడ్జెట్లో ఇంకో దారుణమైన విషయం ఏమిటి అని అంటే ఫీజు రీయింబర్స్మెంట్. నిజంగా పిల్లల మీద, పిల్లల చదువుల మీద ఎంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు బిహేవ్ చేస్తూ ఉన్నారు, ఎంతటి దారుణంగా చిత్తశుద్ధి లేకుండా ఉన్నారన్నదానికి ఇంకో నిదర్శనం. విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించిన బకాయిల పైన స్పష్టత ఇవ్వకపోవడం, పిల్లల చదువులు త్రిశంకు స్వర్గంలో పెట్టడం, రేపు నెల మార్చి ముగిసే నాటికి 9 త్రైమాసికాలకు గాను 9 త్రైమాసికాలకు గాను త్రైమాసికానికి 700 క్వార్టర్కు, అంటే 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఆ క్వార్టర్ నుంచి మొదలెడితే జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్ మామూలుగా ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో మా ప్రభుత్వంలో డబ్బులు ఇచ్చేవాళ్ళం. ప్రతి త్రైమాసికం ముగిసిన వెంటనే నెక్స్ట్ త్రైమాసికంలో ఆ పాత త్రైమాసికానికి సంబంధించిన డబ్బులు వెళ్ళిపోయేటివి తల్లుల ఖాతాల్లోకి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్కి సంబంధించిన త్రైమాసికం మార్చ్ 16 ఎన్నికల కోడ్ వచ్చింది, మే 13న ఎన్నికలు జరిగినాయి, అక్కడ ఆగిపోయింది. ఈ మార్చి వస్తే 9 త్రైమాసికాలు.
ఒక్కొక్క త్రైమాసికానికి 700 కోట్లు ఖర్చు అవుతుంది విద్యా దీవెనకు. 700 ఇంటూ 9 త్రైమాసికాలు 6,300 కోట్లు విద్యా దీవెన కోసం ఇవ్వాలి. ఇవి కాకుండా ప్రతి ఏప్రిల్లోనూ మా హయాంలో వసతి దీవెన కింద 1,100 కోట్లు ఇచ్చేవాళ్ళం. ఏప్రిల్ 2024 ఎన్నికల పుణ్యాన ఆగిపోయింది. మళ్ళా ఏప్రిల్ 2025 మళ్ళీ ఈ 2 ఏళ్లకు 2,200 కోట్లు వసతి దీవెన కింద ఇవ్వాలి. ఈ 2 ఏళ్లలోనే విద్యా దీవెన కింద 6,300 కోట్లు, వసతి దీవెన కింద 2,200 కోట్లు, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం వసతి దీవెన మొత్తంగా 8,500 కోట్లు ఇవ్వాలి. ఈ 8,500 కోట్లకు గాను చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇచ్చినారని చూస్తే 2024-25లో వీరి లెక్కల ప్రకారమే వీళ్ళు విడుదల చేసింది 1,771 కోట్లు. 2025-26లో అసెంబ్లీ జరుగుతూ ఉందని చెప్పి బీఆర్ఓ ఇచ్చినారు 1,200 కోట్లకు. కానీ రోజుకు 50-60 బీఆర్ఓలు ఇస్తూ ఉంటారు. బీఆర్ఓలు ఇచ్చిన వెంటనే పేమెంట్ ఇచ్చినట్టు కాదు. కాలేజీలకు పేమెంట్ ఎంత అందింది అని అంటే కేవలం 300 కోట్లు. అంటే టోటల్గా వీళ్ళు ఇచ్చింది ఎంత అని అంటే ఈ 2 ఏళ్లకు 1,771 ప్లస్ ఈ 300 2,071 కోటి. పిల్లలకి ఇవ్వాల్సింది ఈ 2 ఏళ్లకి ఎంత? 8,500 కోట్లు విద్యా దీవెన వసతి దీవెన కింద. బాకీ ఎంత అంటే 6,428 కోట్లు ఫర్దర్గా ఇవ్వాల్సింది. ఈ 6,428 కోట్లకు ఇక ఈ 3వ సంవత్సరం, ఇక ఈ సంవత్సరానికి సంబంధించి 2026-27 ఈ 3వ సంవత్సరానికి సంబంధించి 4 క్వార్టర్స్ 4 త్రైమాసికాలు విద్యా దీవెన 700 ఇంటూ 4 2,800 కోట్లు. ఏప్రిల్లో ఇచ్చే వసతి దీవెన ఏప్రిల్ 2026లో ఇచ్చే వసతి దీవెన మరో 1,100 కోట్లు. 2,800 ప్లస్ 1,100 3,900 కోట్లు. ఈ 3,900 కోట్లు ఇప్పటికే ఈ 2 ఏళ్లకు బాకీగా ఉన్న బాకీ పడిన ఈ 6,428 కోట్లకు కలిపితే యాడ్ చేస్తే 10,328 కోట్లు. ఈ 10,000